ప్రేమించడం తప్ప, నిన్ను ప్రేమించడం తప్ప, ప్రేమంటే అర్థం తెలియకుండా అనవసరంగా దిగేశానేమో. నువ్వు వచ్చేంత వరకు ఎదురు చూస్తా. నువ్వు వస్తావనే నమ్మకం చాలు నాకు. ఏమైందన్నా అలా ఉన్నారు? అమ్మాయిని నమ్మకూడదన్నా, నమ్మితే నాశనం అయిపోతాం. ప్రేమిస్తే దారుణంగా ఇవ్వటం, దేవదాసులు మిగిలిపడం, ఇంతే. అసలు ఏమైందన్నా? డీటెయిల్గా చెప్పండి. చెప్తే బాధ కొంచెమైనా తగ్గుతుందంటారు కదా. ఏం పర్లేదు, నేను వింటాను, చెప్పండి. తన పేరు గీత. గీతా, గీతా, వస్తున్నా. సరేనా? కళ్ళని చూస్తుంటే తారాతీరం ఏదేదో అవుతుందే, నీదే భారం. ఆ నవ్వుని చూస్తుంటే నాలో మైకం, ఊహల్లో తేలానే వెన్నెల వర్షం. తిరురుతుతు, 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 తిరురుతుతు. హాయ్ హాయ్. అమ్మ బాక్స్ ఇచ్చి రమ్మంది, వెళ్తాను. గీత, రేపు డ్యామ్ దగ్గరికి కలుద్దాం. నీకోసం ఎదురు చూస్తుంటా. హాయ్ కార్తీక్. హాయ్. ఏం కార్తీక్ రమ్మన్నావు? నీకో విషయం చెప్పాలి. చెప్పు. అది కలలోనైనా కలగనలేదే నువ్వు వస్తావని, మెలకువలోనైనా అనుకోలేదే నువ్వు వస్తావని. ఆ దేవుడు కరుణించి దేవతలా నువ్వు కనిపించి ఆనందం కలిగించి నా కోసం కదిలొచ్చి ప్రేమపైన నమ్మకాన్ని నాలో పెంచుతున్నది. నన్ను కమ్మనైన అమృతాల నదిలో ముంచుతున్నది నువ్వే.
పాటని మాటలో చెప్తావేంట్రా? నీ విషయం చెప్పు. ఇదే విషయం. నీ పోరా. గీత, నా మాటలో పదాలన్నీ కాపిండొచ్చు, కానీ నా మనసులో బావ మాత్రం అదే గీత. నా ప్రేమని చెప్పడానికి మాటలు సరిపోలేదు, అందుకే పాటని వాడేశా. ఛా, అనవసరంగా ప్రేమని చెప్పా అంటావా? ఎలాగోలా కలిసి సారి చెప్పాలి. తమ్ముడు ఇలారా. నీకు జాబ్ చూసాను తమ్ముడు, చేస్తావా? జాబు చేయనన్నా, ఏమి? ఇంట్రెస్ట్ లేదు. సరే. ఏహే, గీత గీత, యాక్చువల్లీ ఐఎమ్ వెరీ సారీ. నేను అలా చేసుండకూడదు. మన ఇద్దరి మధ్య చనువుని కొంచెం ఎక్కువ అనుకొని అలా చేసేసాను. తప్పంతా నాదే. ఐఎమ్ వెరీ సారీ. మన ఫ్రెండ్షిప్ బాండింగ్ గురించి ఆలోచించలేదు. నేను ఆ ఇన్సిడెంట్ బేస్ చేసుకొని దయచేసి నన్ను దూరం పెట్టకు. మన ఫ్రెండ్షిప్ కొనసాగాలి. సరే. నా మీద నీ ఒపీనియన్ తెలుసుకోకుండా చెప్పడం నా తప్పే. నా మీద నీకు ఏ ఉద్దేశం లేదని. నేను చెప్పానా నీ మీద నాకు ఏ ఒపీనియన్ లేదని? నేను చెప్పానా? అంటే ఆ? మామా పడిపోయిద్రా. కార్తీక్, మనం పెళ్లి చేసుకోవాలి అంటే మనం కలిసి బ్రతకగలమనే నమ్మకం మన పేరెంట్స్కి కలిగించాలి. కలిగిద్దాం. మా ఇంట్లో ఒప్పుకోవాలి అంటే నీకు పోషించే కెపాసిటీ ఉండాలి. ఏదైనా జాబ్ ఆర్ బిజినెస్. తప్పుగా అనుకోకు. మీ ఇంట్లో పరిస్థితుల గురించి కూడా ఒకసారి ఆలోచించు. మీ పేరెంట్స్ని, నన్ను నువ్వే పోషించాలి. మన పెళ్ళి గ్రాండ్గా చేసుకోవాలి. మీ పేరెంట్స్, మా పేరెంట్స్ కలిసి మన పెళ్ళి చేయాలి. ప్లీజ్ థింక్ అబౌట్ ఇట్. అనవసరంగా దేనికి ఖర్చు పెట్టకు. మీ ఇంట్లో అప్పులన్నీ తీరిపోతే మనం ఏదైనా కొనుక్కోవచ్చు. ఎక్కడికైనా వెళ్ళి జాబ్ చేయి. ఒకవేళ నీ జాబ్ ట్రయల్స్కి నేనే ఒక అడ్డమైతే నీకు దూరంగా ఉంటా. నువ్వు వచ్చేంతవరకు ఎదురు చూస్తా. నీ కాళ్ళ మీద నువ్వు నిలబడు, సాధించు. నువ్వే పని చేసినా పర్లేదు, ఎక్కడికి వెళ్ళినా పర్లేదు. సేఫ్గా, హ్యాపీగా నీ పని నువ్వు చేసుకో. నీకోసం ఎంతకాలమైనా ఉంటా. నువ్వు వస్తావనే నమ్మకం చాలు నాకు. ప్లీజ్ ఒకసారి ఆలోచించు.
ప్రేమిస్తే సరిపోదా మరి జాబే చెయ్యాలా But I found my way. Learn to love who I am today. హలో అన్నా నేనన్నా కార్తీక్ని. చెప్పు తమ్ముడు. అన్నా అదే మన ఏదో జాబ్ ఉంది అన్నా. ఉంది కానీ వేరే వాళ్ళకి చెప్పేసా తమ్ముడు. అన్నా జాబ్ చాలా ఇంపార్టెంట్ అన్నా. ఎలాగైనా చూడన్నా. మాట ఇచ్చేసాను తమ్ముడు ఆల్రెడీ. అన్నా ఈసారి కన్ఫర్మ్గా చేస్తా అన్నా. ఏదో ఒక జాబ్ చూడన్నా. కన్ఫర్మ్గా రేపే వెళ్తాను. అలా కాదు, లేదు లేదు అవ్వదు. ప్లీజ్ అన్నా ప్లీజ్ ఈ ఒక్కసారి ఆలోచించన్నా. నేను చేస్తా రెడీగా ఉన్నా అన్నా. అన్న ప్లీజ్ అన్న ప్లీజ్ ఈ ఒక్కసారి అన్న ప్లీజ్ నేను చేస్తా అన్నా. రాజమండ్రిలో జాబ్, 15,000 శాలరీ, కన్స్ట్రక్షన్ ఫీల్డ్. వెళ్తావా? ఓకే అన్నా ఓకే వెళ్తా అన్నా. సరే రేపు పొద్దున్న 9 గంటలకి రాజమండ్రిలో నాకు కాల్ చేయి. ఓకేనా? ఓకే అన్న ఓకే థ్యాంక్ యూ అన్న. ఓకే బాయ్. ఎక్స్క్యూజ్ మీ సార్. కమిన్. నువ్వేనా? సార్ నేనే. కూర్చో. చూడమ్మా, మన దగ్గర జాబ్ ఎలా ఉంటుందంటే ఆ హెయిర్ స్టైల్, ఆ గెడ్డం, ఆ డ్రెస్సింగ్ స్టైల్ అవేం మార్చాల్సిన అవసరం లేదమ్మా. జాబ్ సక్రమంగా చేయి చాలు. ఓకే సార్. పవన్ సార్ మన కొత్త ఎంప్లాయ్. వెళ్ళు. ఒకసారి నీ ఫోన్ ఇవ్వ. 6518. హలో. అన్నా నేను కార్తీక్ అన్న. చెప్పు తమ్ముడు. అన్నా నేను డ్యూటీలో ఉన్నాను, సెల్ పోయిందన్నా. అవునా? అమ్మకి కొంచెం చెప్పండి అన్నా. సరే, నువ్వేం కంగారు పడుకు, నేను చెప్తాలే. సరే అన్నా. అమ్మకి నేను కాల్ చేస్తాను చెప్పన్నా. ఓకే తమ్ముడు. ఓకే ఓకే. ఓకే సరే థ్యాంక్ యూ అన్నా. బాగా చేశారబ్బా, చాలా బాగా చేశారు.
వేచి 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 చూస్తున్నా ఎన్నో రోజుల తరువాత నీ కోసం వస్తున్నా వేచి 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 చూస్తున్నా ఎన్నో రోజుల తరువాత నీ కోసం వస్తున్నా I hate myself. That's why I'm loving. What I extremely hate. ప్రియుడి కోసం ఎదురు చూసే అమ్మాయిలు లేరన్నా ఈ సమాజంలో. మొత్తం కరప్టెడ్ బ్యాచ్. అని ఒకసారి నీ ఫోన్ ఇస్తావా? ఒకసారి యూట్యూబ్ ఓపెన్ చేయండి అన్న. అందులో ఎన్వైఆర్ ఎంటర్టైన్మెంట్స్ అని ఉంది, కొట్టండి అన్న. నా ఛానల్ వస్తుంది. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. సరే అన్న. రండి, మీకు వ్యక్తిని పరిచయం చేస్తాను. ఎవరు మాస్టర్? రండి చెప్తాను. సరే చూద్దాం. అన్నా తిను కార్తీక్. అన్నా బై ద వే మా షార్ట్ ఫిల్మ్ హీరో, హాయ్. మా షార్ట్ ఫిల్మ్ హీరోయిన్. షార్ట్ ఫిల్మా? ఎప్పుడొచ్చావు? నా కోసమే వచ్చావా? నాకు తెలుసులే నన్ను చూడకుండా ఉండలేవని. నువ్వు బీర్ తాగుతావా? నాకు తెలియాలనే ఇలా చేసావు కదా. నీతో ఎలా అయినా అడ్జస్ట్ అయిపోతా. అబ్బా మళ్ళీ మాటల్లో చెప్పాలా? నా మాటలు అర్థం చేసుకొని జాబ్ చేయడానికి వెళ్ళావు చూడు, భలే నచ్చేసావు. కొత్త ఫోనా? నా నెంబర్ లేదు కదా నీ దగ్గర. పాత ఫోన్ పోయిందని సురేష్ అన్న చెప్పాడు. నీకు దూరంగా ఉండి చాలా కష్టపెట్టేశా. సారీయే. తింటున్నావా లేదా ఇలా చిక్కిపోయో? ఇంటికి వెళ్ళి వండి పంపిస్తా, బాగా తినాలి, ఓకేనా? మా టీంని పరిచయం చేస్తా. ఆలోచించలేకపోయా గీత. నేను మిస్అండర్స్టాండింగ్ చేసుకోవడం నిజంగా నా తప్పే. నన్ను ఎంత బాగా అర్థం చేసుకున్నావు అసలు. నువ్వు నిజంగా మిస్ అండర్స్టాండింగ్. ఇతను మా డైరెక్టర్. డిఓపి ఎక్కడా? నవతేజ. యాక్షన్. స్మైల్ ఇవ్వండి, ఎందుకు వచ్చారు అన్నప్పుడు. యాక్షన్. రోలింగ్. యాక్షన్. ఆగాగు ఆగాగు. రోలింగ్. సాయి ఎవరు? అభి. ఓకే ఇప్పుడు రెడీ. యాక్షన్.
ఒకసారి కట్. ఆ రికార్డ్ అని చేస్తావా? చేస్తాను. సరే మరి రేపు ఉదయం 9 గంటలకల్లా మరి నన్ను కమ్మనైనా సారీ. రోలింగ్ యాక్షన్. ఇప్పుడు వస్తుంది, చాలా పెద్దది వస్తుంది. రెడీ? రండి రండి. అదే కెమెరా, అదే అంత పెద్దది వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదురా. కదా ఇంత ఇంత అనుకుంటే ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు అంత పెద్ద.